స్టాటిస్టిక్స్ చాప్టర్. మొదటిగా ఇందులో మనము అసలు స్టాటిస్టిక్స్ దేనికి సంబంధించింది, స్టాటిస్టిక్స్‌లో మనం ఏం నేర్చుకుంటాము అనేది మాట్లాడుకుంటే, స్టాటిస్టిక్స్ ఈజ్ కంప్లీట్‌లీ రిఫర్ టు డేటా. డేటాకి సంబంధించి అనాలిసిస్, డేటాలో ఉన్న డేటాకి రిలేటెడ్ కొన్ని వాల్యూస్ కాలిక్యులేట్ చేయడం, డేటాకి సంబంధించిన ప్రెజెంటేషను, ఇవన్నీ కూడా మనం స్టాటిస్టిక్స్‌లో నేర్చుకుంటాం. స్టాటిస్టిక్స్ అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్టు. దీనికంటూ అంటే ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్, హిందీ, ఇంగ్లీష్ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎలాగా, అలాగే స్టాటిస్టిక్స్ కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నమాట. మనం హైయర్ స్టడీస్‌కి వెళ్ళే కొద్దీ ఈ సబ్జెక్ట్ అనేది డిఫరెంట్ వేరైపోతుంది. అందుకని ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఓకే. దీనికి రిలేటెడ్ చాలా ఆపర్చునిటీస్, చాలా కోర్సెస్ అవి కూడా ఉంటాయి నాన్న. ప్రస్తుతానికి మన 10థ్ క్లాస్‌లో ఎంత వరకు నేర్చుకోవాలో అది నేర్చుకుంటే చాలు బేసిక్‌గా. ఇవన్నీ కూడా బేసిక్స్. మీకు ఇవన్నీ తర్వాత ఎంతగానో ఉపయోగపడతాయి. సరే సార్, డేటా అంటున్నారు. అసలు డేటా అంటే ఏంటి? అంటే సింప్లీ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్‌ని మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని డేటా అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్‌కి 10థ్ క్లాస్ ఇప్పుడు మీరున్నారు. రీసెంట్‌గా SEA1 ఎగ్జామ్స్ రాశారు. SEA1లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లో వచ్చిన మార్క్స్ అన్నీ నేను కలెక్ట్ చేశాననుకోండి, అదొక డేటా. లేదంటే టోటల్ మార్క్స్ అందరివి వేసుకున్నాననుకోండి, అదొక డేటా. అలాగే స్టూడెంట్స్ అందరి యొక్క హైట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేశాననుకోండి, అదొక డేటా. ఇంకా మనం చాలా విధాలుగా చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటాము. ఇదంతా కూడా డేటాలోకి వస్తది. మనకి ఇంకా డైలీ లైఫ్‌లో ఇంకా చెప్పాలి అంటే ఓట్ వేసినప్పుడు 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా మనకి లిస్ట్ ఉంటది కదా నాన్న! అదంతా కూడా ఒక డేటా. ఇలా ప్రతి ఫీల్డ్‌లోని కూడా మనకి డేటా అనే పదం కంపల్సరీ కనిపిస్తది. డేటాకి సంబంధించి గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? అన్‌గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? అనేది మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు డేటాని చూపించే విధానం బట్టి అన్‌గ్రూప్డా, గ్రూప్డా అనేది చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్‌కి నేను స్టూడెంట్స్‌కొచ్చిన మార్క్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. ఆ సిట్యుయేషన్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక టెస్ట్ పెట్టారు. స్టూడెంట్స్‌కి ఒక్కొక్క 50 మార్క్స్‌కి టెస్ట్ అనుకుంటే, ఒకరికి 40 వచ్చాయి, ఒకరికి 35 వచ్చాయి, ఒకరికి 48 వచ్చాయి, అలా వచ్చాయి. ఇప్పుడు ఆ డేటాను అన్‌గ్రూప్డ్ డేటాగా మన రిప్రజెంటేషన్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ స్టూడెంట్‌కి 26 వచ్చాయి, తర్వాత స్టూడెంట్‌కి 28 వచ్చాయి, తర్వాత స్టూడెంట్‌కి 35 వచ్చాయి, తర్వాత స్టూడెంట్‌కి 40 వచ్చాయి, తర్వాత 45 తర్వాత 20, తర్వాత 50 ఔట్ ఆఫ్ 50, తర్వాత 46 ఇలా. అంటే డేటాని మనం ఇండివిడ్యువల్‌గా ప్రతి స్టూడెంట్‌కి ఎంత మార్క్ వచ్చాయో ప్రతీది కూడా ఇక్కడ రాసాం. ప్రతి పాయింట్ ఇండివిడ్యువల్‌గా ప్రతి స్టూడెంట్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ రాసాం. డేటాని ఇలా రిప్రజెంట్ చేస్తే మనం అన్‌గ్రూప్డ్ డేటా అని అంటాం. ఇప్పుడు ఇదే డేటాని చూడండి నేను ఎలా మారుస్తానంటే 0 నుండి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 10 నుండి 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 20 నుండి 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 30 నుండి 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 40 నుండి 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ 0 నుండి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు, 10 నుండి 20 ముగ్గురు, 20 నుండి 30 ఇద్దరు, 30 నుండి 40 4 మెంబర్స్, 40 నుండి 50 5 మెంబర్స్. ఇలా అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రతి స్టూడెంట్‌కి ఇది ఫస్ట్ స్టూడెంట్‌కి వచ్చిన మార్క్స్. ఫస్ట్ స్టూడెంట్‌కి 26 మార్క్స్ వచ్చాయి. సెకండ్ స్టూడెంట్‌కి 28 మార్క్స్ వచ్చాయి. థర్డ్ స్టూడెంట్‌కి 35 మార్క్స్ వచ్చాయి. ఫోర్త్ స్టూడెంట్‌కి 40 మార్క్స్ వచ్చాయి. ఇలా అన్నమాట. లేదంటే దీన్ని మనం మరొక రకంగా కూడా ప్రెజెంట్ చేయొచ్చు. ఏంటంటే 26 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 28 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? అంటే ఇదే డేటాని మనం ఇలా టేబుల్‌గా ద్వారా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే అక్కడ రిప్రజెంటేషన్ మీకు డిఫరెన్స్ చూడండి. గ్రూప్డ్ డేటా అనేటప్పటికి ఇలా డేటా గ్రూప్స్‌గా ఉంటది. వీటిని క్లాస్ ఇంటర్వల్స్ అని చెప్తాము. అండ్ ఇవి ఉన్నాయి చూడండి. అంటే ఎంతమందికి ఆ మార్క్స్ వచ్చాయి అనేది ఉంది కదా! ఇది ఫ్రీక్వెన్సీ అన్నమాట. అదే అన్‌గ్రూప్డ్ డేటాకి వచ్చేస్తే ఇవే మనకి క్లాస్ ఇంటర్వల్స్. అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ ఏవైతే అవుతాయి, ఇక్కడ ఇండివిడ్యువల్ పాయింట్స్ అవుతాయి. ఎంతమందికి వచ్చాయి అనేది ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఇదే డేటాను మనం ఒక టేబుల్‌గా వేసుకున్నాం అనుకోండి దీన్నే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని చెప్తాం. దీన్ని కూడా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని చెప్తాం. ఇది ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ టేబుల్ ఫార్మాట్‌లోనే ఉంది కాబట్టి. అర్థమవుతుందా? అంటే డేటాని మనం ప్రెజెంట్ చేసే విధానాన్ని ఆధారం చేసుకొని అది అన్‌గ్రూప్డా, గ్రూప్డా అనేది మనం చూసుకోవాలి. 10థ్ క్లాస్‌లో మనకి ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. గ్రూప్డ్ డేటాకి మీన్, మీడియన్ 3 ఎలా ఫైండ్ ఔట్ చేయాలో ఉంటది. అండ్ అన్‌గ్రూప్డ్ డేటాకి సంబంధించి ఉంటుంది. బట్ ఎగ్జామ్‌లో రావు. 1 మార్క్స్‌కి లేదా ఎంసీక్యూ క్వెషన్స్‌గా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే
మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్. అసలు సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటనే చూద్దాం. సెంట్రల్ టెండెన్సీ అంటే ఇప్పుడు ఎంటైర్ డేటా నుండి అంటే ఎంటైర్ డేటాకి ఒక్క వాల్యూ రిప్రజెంటేషన్ ఉందనుకోండి, ఆ ఒక్క వాల్యూ రిప్రజెంటేషన్ని సెంట్రల్ టెండెన్సీ అంటాం. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక 50 మెంబర్స్ టెస్ట్ రాశారు నాన్న ఎగ్జామ్. అందులో అందరికీ కూడా ఇంచుమించుగా 30 నుండి 40 మధ్యలోనే వచ్చాయి. అంటే 32, 33, 34, 38, 37, 35, 36 అలా 30 నుండి 40కి మధ్యలోనే వచ్చాయి అందరి మార్క్స్ కూడా, 50 స్టూడెంట్ మార్క్స్ కూడా. సో ఇప్పుడు అందరి మార్క్స్ మనం ఎలా రాసుకుంటే వెళ్తే 36, 37, 32, 33 అలా 50 స్టూడెంట్ మార్క్స్ నేను రాసుకుంటా వెళ్తే ఇదంతా ఒక డేటా అవుతుంది కదా. ఈ డేటాకి నేను సింపుల్గా ఆన్ అండ్ యావరేజ్గా ప్రతి ఒక్కరికి 35 వచ్చాయి అన్నట్టు చెప్పేసాను అనుకోండి. అంటే ఈ మార్క్స్ యొక్క టోటల్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, సింగిల్ రిప్రజెంటెడ్ వాల్యూ ఏంటి? 35. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అన్నమాట. అర్థమవుతుందా? అంటే ఒక పెద్ద డేటా నుండి ఎక్కువ వాల్యూస్ నుండి ఒకే వాల్యూ మనం చెప్పగలిగితే దాన్ని సెంట్రల్ టెండెన్సీ అని చెప్తాం. మరి ఈ సెంట్రల్ టెండెన్సీని ఎలా మెజర్ చేస్తాము అంటే మీన్ ద్వారా, మీడియన్ ద్వారా, మోడ్ ద్వారా. ఓకేనా? ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్. ఫస్ట్లీ మనము అన్గ్రూప్డ్ డేటాకి మీన్, మీడియన్, మోడ్ ఎలా అనేది చూద్దాము. గ్రూప్డ్ డేటాకి సంబంధించి మనం ఫర్దర్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్లో డిస్కస్ చేద్దాము. బట్ ఫార్ములాస్ నేను ఒకసారి చెప్తాను. అన్గ్రూప్డ్ డేటాకి మీన్, మీడియన్, మోడ్ ఈ మూడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాము. ఎగ్జాంపుల్ ఫస్ట్ మీన్ చూద్దాం. ఇక్కడ నేను డేటా తీసుకున్నాను చూడండి అన్న, 2, 3, 5, 7, 1. అదేంటి సార్ ఇది అసలు దేనికి సంబంధించింది ఏంటి అంటే మన క్వశ్చన్లు ఎలాగ ఇస్తారు నాన్న. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ అన్గ్రూప్డ్ డేటా. ఇవి మనం ఏమనుకోవాలి అంటే ఇవి ఏదైనా అనుకోవచ్చు, మార్క్స్ అనుకోవచ్చు, లేదంటే మనం దేనికైనా అప్లై చేసుకోవచ్చు. అదంతా మనకు అనవసరం. ఇచ్చిన డేటాకి సంబంధించి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు మనం యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. యావరేజ్ వాల్యూ అంటే యావరేజ్ వాల్యూ ఎక్స్ బార్ అంటే మీన్ అనేది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ by number of observations అన్నమాట. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఇచ్చిన వాటిని అబ్జర్వేషన్స్ అని అంటాము. అదే నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ డేటా రాసి వీటిని అబ్జర్వేషన్స్ అనొచ్చు, అండ్ ఇక్కడ రాసినప్పుడు వీటిని క్లాస్ ఇంటర్వెల్స్ అని చెప్తాం. ఇవంటే గ్రూప్స్ కింద ఉంటాయి. ఇక్కడైతే నార్మల్గా వాల్యూస్ ఉంటాయి. వీటిని మనం అబ్జర్వేషన్స్ అని అంటాం నాన్న. ఏంటి? అబ్జర్వేషన్స్ అని అంటాం. అంటే అబ్జర్వేషన్స్ని గ్రూప్స్ గా అరేంజ్ చేసేస్తే వాటిని క్లాస్ ఇంటర్వెల్స్ అని అంటాం. అంతే. అదవుతుందా? సరే, ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవన్నిటిని యాడ్ చేసేయండి. 2 + 3 5, 5 + 5 7, 7 + 7 సారీ 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17, 17 + 1 18 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అంటే 18/5 అన్నమాట. సో మీరు డివిజన్ చేసేసుకుంటే 5 3s are 15, రిమైండర్ 3 పాయింట్ పెట్టుకుంటే 0, 5 6s are 30. అంటే యావరేజ్ వాల్యూ ఈజ్ 6 అన్నమాట. చూడండి, ఈ మొత్తం డేటాకి దిస్ ఈస్ ద సింగిల్ రిప్రజెంటెడ్ వాల్యూ. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద మీన్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఆల్సో. అండ్ ఇప్పుడు నాన్న మీడియన్ చూస్తే ఇదే డేటా తీసుకుందాం. 2, 3, 5, 7, 1 అండ్ మరొక విషయము, ఒక్క నిమిషం. అండ్ మీన్లోనే ఒక్కొక్కసారి మనకి ఇలా డేటాతో పాటుగా 2, 3, 5, 7, 1 ఇలా డేటాతో పాటుగా ఫ్రీక్వెన్సీస్ కూడా ఇస్తారు. 1, 2, 4, 3, 2 అని. అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఇది. అంటే 2 అనేది ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్గా మనం కన్సిడర్ చేస్తే 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకరు, 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు, 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు నలుగురు అని అర్థం. సో ఇలా ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వీటిని ఫ్రీక్వెన్సీస్ని ఇంటూ చేసేయండి. అంటే 2 × 1 2 × 1 ప్లస్ 3 × 2 ప్లస్ 5 × 4 ప్లస్ 7 × 3 ప్లస్ 1 × 2 బై ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ యాడ్ చేసేయండి. అంటే 1 + 2 + 4 + 3 + 2. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో మీరు కాల్కులేట్ చేసి ఆన్సర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా? ఇప్పుడు ఇదే డేటా తీసుకుంటున్నాను. 2, 3, 5, 7, 1. ఇక్కడ నాన్న ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దాన్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలి. నేను అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాను. అంటే 1, 2, 3, 5, 7. ఇవి ఎన్ని అబ్జర్వేషన్స్? 1, 2, 3, 4, 5 అబ్జర్వేషన్స్. సో ఇందులో మిడిల్ వాల్యూని చూసారు, దిస్ ఈస్ ద మీడియన్ అన్నమాట. ఓకేనా?
ఒకవేళ అబ్జర్వేషన్స్ 1 2 3 5 7 9 అని ఉంది, ఇలా 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. మరి ఇందులో మిడిల్ వాల్యూ దొరకదు కదా, అవునా? మిడిల్ వాల్యూ దొరకదు కదా, అంటే మిడిల్గా 2 వాల్యూస్ దొరుకుతాయి, 3 5. వీటి యొక్క యావరేజ్ అంటే 3 + 5/2, 3 + 5/2 అంటే ఎంత మనకి 8/2 అంటే 4 అన్నమాట. 4 ఈజ్ ద మీడియన్ ఫర్ ద గివెన్ డేటా, అలా అన్నమాట. సో ఇలాంటి అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. ఇక మోడ్ విషయానికి వచ్చేస్తే నాన్న, ఇప్పుడు ఇచ్చిన డేటా ఇలా ఉంది, 1 1 2 2 3 3 3 4 6 7 7 అని. ఇందులో మోడ్ అనేటప్పటికి మోస్ట్ రిపీటెడ్ వాల్యూ, సింపుల్గా చెప్పేయాలి అంటే. సో మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏముందన్న 3, కాబట్టి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఒకవేళ డేటా ఇలా ఇచ్చాడు అనుకోండి, జాగ్రత్తగా చూడండి, దీనికి మోడ్ ఏంటంటే 1 2 3 4 మల్టీ వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా 2 టైమ్స్ రిపీట్ అయ్యాయి. దట్స్ వై ఈ 4 కూడా మోడ్ వాల్యూస్ అవుతాయి. అయితే ఇప్పుడు చెప్పండి నాన్న, దీనికి మోడ్ ఏమవుతుంది ఈ ఇచ్చిన డేటాకి, దీనికి అంటే మళ్ళీ ఏముంది సార్ 1 2 3 4 అని చెప్పేస్తారు. నో, దీనికి మోడ్ అనేది ఉండదు అసలు. మోడ్ మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఇందులో ప్రతి వాల్యూ కూడా సేమ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏం లేదు ఇందులో, అన్నీ ఒకేగా ఉన్నాయి, కాబట్టి మోడ్ అనేది మనం చెప్పలేము. మరి ఇందాక చెప్పాం కదా సార్ 5 ఉన్నప్పుడు, అంటే 5 ఉన్నప్పుడు 5 ఒక్కసారి ఉంది, ఇవి 2 సార్లు ఉన్నాయి. 5తో కంపేర్ చేసుకుంటే ఇవి ఎక్కువ సార్లు ఉన్నాయి, కాబట్టి మోడ్ చెప్పాం. ఇప్పుడు మరి 5 లేదు, అన్నీ ఒకేగా ఉన్నట్టే కదా, ఇంకా రిపీటెడ్ వాల్యూ ఏముంది, అవునా కదా? సో దట్స్ వై మనము మోడ్ అనేది ఎలాంటి వాటికి చెప్పలేము. జాగ్రత్తగా చూసుకోండి, నేను చెప్పిన ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ డేటాకి సంబంధించి మీను మీడియన్ మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ ఓన్లీ రాశాను నాన్న. చెప్పాను కదా, ఫర్దర్గా మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, ఓకేనా? సరే, సో గ్రూప్ డేటా అంటే చెప్పాను కదా ఇందాక, మనకి టేబుల్స్ ఫార్మాట్లో ఉంటుంది. అందుకని మీరు చూడండి, మనకి ఎక్సర్సైజ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో స్టాటిస్టిక్స్ చాప్టర్ అన్ని క్వశ్చన్స్ కూడా ఇలా బాక్స్ రూపంలో ఉంటాయి, క్లాస్ ఇంటర్వెల్స్ కింద ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సరే, మీన్లో మళ్ళీ మనకి 3 మెథడ్స్ ఉంటాయి నాన్న, డైరెక్ట్ మెథడ్, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఒక్కొక్క మెథడ్లోనే మనం ఒక్కొక్కగా చేస్తాము, అంటే దీనికంట ఇది వాల్యూస్ తగ్గించేస్తూ ఉంటామన్నమాట. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఈ మెథడ్లో మనం చేసాం అనుకోండి, సింప్లిఫికేషన్ చేసే కొంచెం పెద్ద నెంబర్స్ వస్తాయి. ఈ మెథడ్లో చేసాం అనుకోండి, దీనికంటే కొంచెం చిన్న నెంబర్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే డీని యాడ్ చేస్తాం కాబట్టి. ఓకే, డిఐ అంటే ఏంటన్నా, డిఐ అంటే xi - e. సో మనం ప్రాబ్లమ్స్లో చూద్దాం కాబట్టి. సో దీనికన్నా ఈజియెస్ట్ మెథడ్ ఇది, దీని స్టెప్ డీవియేషన్ మెథడ్ అని చెప్తాం. అంటే ఈజీ అంటే నెంబర్స్ మరీ పెద్ద వాల్యూస్ కూడా చిన్న చిన్న వాల్యూస్ అయిపోతాయి అన్నమాట మనం మెథడ్స్ యూజ్ చేసే కొద్దీ కూడా. సో 3 మెథడ్స్ కూడా రావాలి, ఎగ్జామ్లో ఏ మెథడ్ అడుగుతారో మనకు తెలియదు. నెక్స్ట్ మీడియన్కి వచ్చేస్తే ఇది నాన్న, L + n/2 - CF/F × H. L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, CF అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ది మీడియన్ క్లాస్, H అంటే హైట్, F అంటే ఫ్రీక్వెన్సీ. ప్రాబ్లమ్స్ అంటే టేబుల్ ఉండి చెప్తేనే బాగుంటుంది, ఇలా చెప్తే క్లియర్గా ఉండదు. సో అందుకనే మనం ప్రాబ్లమ్స్లో చూద్దాం. నెక్స్ట్ మోడ్కి సంబంధించి ఫార్ములా ఇది నాన్న. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా 4 మార్క్స్ అడుగుతున్నాను నాన్న, ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్పాండ్ చేయమని. ఓకే, సో స్టాటిస్టిక్స్లో మనము ఇవి నేర్చుకుని ప్రాబ్లమ్